నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం కందిపప్పు రసం, మటన్ కలేజా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా అయిపోయేలాగా చేద్దాం. ఇంకా హెల్తీ కూడా, అరుగుదల శక్తికి మంచిది కూడా ఈ రసం. ముందుగా నేను చూపించినవన్నీ ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు, ఈ టమాటాల్లో ఉండే కెమికల్ పార్ట్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టాను. ఇంకా కందిపప్పు కూడా అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాక మెంతులు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం అవి వేగాక ఈ టమాటాలు వేసాను. ఇంకా ఉప్పు, పసుపు, టమాటాలు త్వరగా మగ్గడం కోసం వేసి కలిపెట్టి కొంచెం మగ్గనివ్వాలి వీటిల్ని. ఈ లోపల నేను చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవడం, కందిపప్పు మెదిపి పక్కన పెట్టుకోవడం చేసుకుంటాను. ఇది చేసే టైంలోనే ఇంకా ఇది కొత్తిమీర, ఈ పోపులోనే కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. ఈ రసం పొడి, మిరియాలు, జీలకర్ర కొంచెం వేపి దంచి దాంట్లోనే పచ్చి వెల్లుల్లి కూడా వేసి దంచుతాను. అది ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఇది కొంచెం మగ్గాక ఇది పప్పు గుత్తి, ఈ పప్పు గుత్తితో మెదుపుకుంటాను త్వరగా అయిపోవడం కోసం. గంటతో కలిపెడతా ఉంటే టైం వేస్ట్, అందుకే నేను ఇలా తీసుకొని నలిపేస్తాను. ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా మెదిగిపోయి వాటిలో ఉండే రసం చారులోకి దిగడం కోసం మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా చింతపండు రసం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాం కూడా, అది వేసేసాను. ఇది కందిపప్పు ముందు ఉడికించి పెట్టుకున్నాను. ఇది కూడా మెత్తగా మెదుపుకొని ఈ కందిపప్పును కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి ఈ రసం ఇలా ట్రై చేయండి, చాలా మంచిది, హెల్త్కి కూడా బాగుంటుంది, జీర్ణ శక్తిని పెంచుతుంది, పిల్లలకి చాలా మంచిది, బలము ఇంకా అరుగుదల శక్తి రెండు ఉంటాయి. ఇంకా తర్వాత నేను ఇంకా చూసుకున్నాను, ఉప్పు టేస్ట్ సరిపడినంత వేసుకొని ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని దీన్ని మరిగించుకోవడమే. ఇంకా రసం అయిపోయింది. ఒక 3 నిమిషాలు అట్లా మరిగిన తర్వాత ఆపేసుకోవడమే. రసం రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా ఇది మటన్ కలేజా. ఇంకా ఈ మటన్ కలేజాని కొంచెం ఒక ఆనియను, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక ఈ మటన్ కలేజా వేసేసాను. ఇది కడిగి కట్ చేసుకొని తర్వాత ఉప్పు, పసుపు వేసి కలిపెట్టి మూత పెట్టాను. ఒక 2 నిమిషాలు అట్లా పచ్చివాసన పోయేలా అంతవరకు మగ్గిపోతే పచ్చివాసన పోతుందని. తర్వాత ఇంకా నేను ఇది కారం చాలా బాగుంటుంది. ఎవరెస్ట్ టీ కాలాలని చూసుకోండి. ఇంకా ఉన్నాయి కాశ్మీరీ కారం అని, అట్లా ఈ టీ కాలాలు అనేది బాగుంటుంది, కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాను. నేను ఇలా కడాయిలో చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో చేసుకోండి, త్వరగా అయిపోతుంది. దీనివల్ల నాకు టైం చాలా పట్టింది. ఇంకా కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చి కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, త్వరగా అయిపోతుంది. ఇంకా కారం పొడి వేసాను. ఇంకా కారం వేస్తానే చూడండి కలర్ ఎంత బాగా మారిందో. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇంకా దీంట్లో నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకా అయిపోయినట్టే కర్రీ ఆల్మోస్ట్. ఇంకా కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుంటే
ఇంకా మంచి ఫ్లేవరు బాగుంటుంది. ఇంతే సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.